గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్లోని పనిచేస్తున్న తన భర్త తాతారావు మరణం మిస్టరీగా మారిందని, డ్యూటీలో ఉండగా ప్రమాదవశాత్తు మరణించాడా, సహజంగా మరణించాడా లేదా ఎవరైనా హత్య చేశారా అనే విషయాన్ని ఇటు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ అటు పోలీస్ శాఖ కానీ 2017 నుంచి ఇప్పటి వరకు ఎటువంటి కారణం తెలియచేయటం లేదని, వెంటనే సరైన విచారణ చేసి వివరణ ఇవ్వాలని, కుటుంబ పోషణ కోసం తన వారసులకు స్టీల్ ప్లాంట్లోని ఉద్యోగం ఇవ్వాలని, తనకు తగిన న్యాయం చేయాలని దివంగత నాట్రా తాతారావు సతీమణి బంగారమ్మ వేడుకున్నారు. విశాఖలోని డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్లో తన భర్త మేనేజర్గా పనిచేసేవారని, 2017 జూలై 11న కొంతమంది మర్డర్ చేయించి ప్రమాదవశాత్తు చనిపోయారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసి మేనేజ్ చేసుకుని కుళ్ళిన శవాన్ని మూట కట్టించి జూలై 15న వయా కేజీహెచ్ ద్వారా పార్సిల్ పంపించారని ఆమె ఆరోపించారు. ఇక్కడ ఉన్నాయి అనేసి అతను పోలీసులకి కంప్లైంట్, వాళ్ళే మా బాబు చేత కంప్లైంట్ ఇప్పించారు. పోలీస్ కంప్లైంట్ ఇప్పించారు మా బాబు చేత. ఆ రోజు నుంచి 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఎనికారు. ఆ రోజు లేదని అన్ని టైంకి మేద నుంచి వాసన వచ్చి మనిషి కనపడుతుందనేసి మళ్ళీ వాళ్ళే మాకు కబుర్ చేసి మేము వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అక్కడ పురుగులు కారిపోయి మొత్తం ఉన్నారు. మీకు కావాల్సిందంతా ఇస్తాము, అన్నీ చేస్తాం, మీకు బాబుకు జాబ్ ఇస్తామని అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఆ తర్వాత మీ మనిషి ఇక్కడ చనిపోలేదు అనేసి మళ్ళీ మీకు ఉద్యోగం అని మాకు లెటర్ పంపించారు 2022లో. ఏ కారణం చెప్పలేదు. అప్పుడు చచ్చిపోయింది, ఇంజూర్ మామూలు యాక్సిడెంట్గా చచ్చిపోయిందని అప్పుడు అన్నారు. ఆ తర్వాత మనిషి ఇక్కడ చచ్చిపోలేదు, ఎక్కడో తెచ్చాడేసారు. మీరు ఏం చెయ్యాలి చెప్పండి. అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసినటువంటి శ్రీ నాట్రా తాతారావు గారు ప్రమాదవశాత్తు మరణించారని యాజమాన్యం 15వ తారీఖున 7వ నెల 2017 సంవత్సరంలో పోలీసు ఫిర్యాదు ఇచ్చింది. దాని తర్వాత కారుణ్య నియామకం ఇవ్వాల్సి వచ్చేసరికి 2022లో మీ భర్త గారు ప్రమాదంలో చనిపోలేదు, ప్లాంట్లో చనిపోలేదు కనుక మీకు కాంపన్సేటరీ రిక్రూట్మెంట్ ఇవ్వడం అవుతుందని చెప్పి లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత నుంచి మనం 2022 ఏప్రిల్ తర్వాత నుంచి ప్రతి అధికారులకి ప్రతి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. ఏమైనప్పటికీ కూడా ఇటీవల పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు శంఖపత్ర బాగ్చి గారు ఇది ప్లాంట్లో మీకు ఉద్యోగం ఇవ్వనంటున్నారమ్మా అని చెప్పేసి కంక్లూజన్ ఇచ్చారు. అదేవిధంగా చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీ శివశంకర్ రెడ్డి గారు ఇది నాట్రా తాతారావు మరణానికి కారణం గుర్తించలేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ల ఆధారంగా మరణానికి కారణం గుర్తించకపోతే చచ్చిపోయిన శవం ఎలా చనిపోయారు. కాబట్టి యాజమాన్యం ప్రమాద మరణం అంటే కారుణ్య నియామకం ఇవ్వాలి, ప్రమాద మరణం కాదంటే కనుక కారకులు కటకటాలకు నెట్టాలని చెప్పేసి మేము డిమాండ్తో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. బాధితురాలు కూడా బంగారమ్మ గారు కూడా రావడం జరిగింది. అయితే నాట్రా తాతారావు గారు విధులకు హాజరయ్యి విధుల్లో చనిపోయినట్టుగా పూర్తి ఆధారాలు, పోస్ట్నిక్ రిపోర్టు, పోస్ట్మార్టం రిపోర్టు, పోలీసు నివేదికలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రమాద మరణం కాదనడం వల్ల, పలు అనుమానాలు తాగడం వల్ల మేము కూడా ప్రమాద మరణం కాకపోతే మరణం ఏ విధంగా సంభవించింది, ఎవరి వల్ల సంభవించింది తేల్చాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.